అనగనగా చింతపల్లి అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రామారావు, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఒకరోజు రామారావు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టి తిరిగి వస్తుండగా రామారావుకి మార్గమధ్యమంలో ఏదో వింతగా మెరుస్తూ కనిపించింది. ఏంటిది ఇలా మెరుస్తుంది? ఏమై ఉంటుంది? అని ఆ గృహ లోపలికి వెళ్ళాడు. అయ్యి బంగారం. కానీ ఈ గృహలోకి బంగారం ఎలా వచ్చింది? ఒకవేళ ఈ గృహలో లంక బిందులు ఏమైనా ఉన్నాయేమో అని అనుకుని అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. కాసేపు తవ్విన తరువాత ఇంకొంచెం బంగారం కనిపించింది. దానితో రామారావు, అయ్యో బాబోయ్, ఎంత బంగారం! ఇక్కడ నిజంగానే లంక బిందులు ఉన్నట్టున్నాయి. ఈ బంగారంతో నేను గొప్ప ధనవంతుని అయిపోతాను. ఇంకా తవ్వి చూస్తాను, లోపల ఇంకా ఎక్కువ బంగారం ఉండొచ్చు అని రామారావు అత్యాశతో ఇంకా లోపలికి తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ ఉన్న రామారావుకి ఒక వజ్రపు ఉంగరం కనిపించింది. అది చూసిన రామారావు, అరే, ఇది ఒక వజ్రపు ఉంగరం. నా పంట పండినట్టే అని రామారావు వజ్రపు ఉంగరాన్ని బయటకు తీయడానికి గట్టిగా లాగాడు. అప్పుడు వజ్రపు ఉంగరంతో పాటు ఒక చేతి ఎముక కూడా బయటకు వచ్చింది. అది చూసిన రామారావు చాలా భయపడ్డాడు. ఈ చెయ్యి ఎవరిదై ఉంటుంది? ఎవరిదైతే ఏముందిలే, ఈ బంగారం మొత్తం అప్పటి నుంచి నా సొంతం. ఉదయం లేచిన వెంటనే ఎవరి ముఖం చూశానో ఏమో, నా అదృష్టం పండింది. ఈ బంగారాన్ని మా ఆవిడకి చూపిస్తే ఎగిరి గంతేస్తుంది అని అనుకుని ఆ ఉంగరాన్ని తన చేతికి పెట్టుకున్నాడు. రామారావు ఇంత బంగారం దొరికింది అనే సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. రామారావు దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మి చూసింది. ఏమండి, మీ దగ్గర ఇంత బంగారం ఎక్కడిది? అదంతా తర్వాత చెప్తాను, కానీ ముందు ఈ బంగారాన్ని లోపల పెట్టు. వెంటనే లక్ష్మి బంగారాన్ని తీసి లోపల పెట్టింది. అమ్మా బాబోయ్, ఎంత బంగారం! ఇది కళా నిజమా? ఇంత బంగారం మీకెక్కడదండి? చెప్పండి. అప్పుడు జరిగిన విషయమంతా రామారావు లక్ష్మికి చెప్పాడు. దానితో లక్ష్మి సంతోషపడి, ఏనాడు చేసిన పుణ్యమో దేవుడు మనల్ని ఎలా కరుణించాడు. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. మనం వెంటనే ఒక పెద్దిల్లు కట్టుకోవాలండి. నీ ఆతృత చూస్తుంటే విషయం ఊరంతా చెప్పేటట్టున్నావే. నీ ఆనందం తగలయ్యా, కొంచెం మెల్లగా మాట్లాడవే. ఎవరైనా వింటారో. మనం వీటిని మెల్లమెల్లగా ఖర్చు పెట్టాలి, లేదంటే ఊరి వారికి అనుమానం వస్తుంది. సరే అండి, నేనెవరితోనూ చెప్పను. మీ చేతికి ఉన్న ఉంగరం చాలా బాగుందండి. ఈ ఉంగరం కూడా అందులోదేనే అని అనుకుని వాళ్ళు సంతోషపడ్డారు. చీకటయ్యింది. అర్ధరాత్రి కావచ్చింది. అస్థిపంజరంలా మారిన రామారావు ఒంటరిగా పడుకున్న వ్యక్తిపై దాడి చేసి అతన్ని చంపి ఆ శవాన్ని ఈడ్చుకుంటూ అడవిలో ఉన్న ఒక గృహ వద్దకు వెళ్ళాడు. ఆ శవాన్ని ముక్కలుగా చేసి ఆ గృహ లోపలికి విసిరేశాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారింది. యథావిధిగా రామారావు లేచి పొలానికి వెళ్తుండగా దారిలో ఊరి జనం గుమిగూడి ఉండటం చూసి ఏమయ్యిందా అని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముండెం లేని తలకాయ పడి ఉంది. అది చూసి రామారావు చాలా భయపడ్డాడు. రాత్రి పులా సింహం వచ్చి అప్పలను చంపి తినేసి ఉంటుంది. అయ్యో పాపం, ఇలా జరిగిందేంటి? రామారావు అక్కడి నుంచి పొలానికి బయలుదేరాడు. సాయంత్రం వరకు పొలంలోనే పనిచేసి ఇంటికి వచ్చాడు. ఏమైందండి, ఎందుకంత నీరసంగా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? ఏమోనే, రాత్రి అంతా ఏదో బరువు మోసినట్టు ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నేను వెళ్ళి పడుకుంటాను అని రామారావు వెళ్ళి పడుకున్నాడు. అర్ధరాత్రి కావచ్చింది. అస్థిపంజరంలా మారిన రామారావు ఒంటరిగా పడుకున్న వ్యక్తిపై దాడి చేసి అతన్ని చంపి ఆ శవాన్ని ఈడ్చుకుంటూ అడవిలో ఉన్న ఒక గృహ వద్దకు వెళ్ళాడు. ఆ శవాన్ని ముక్కలుగా చేసి గృహ లోపలికి విసిరేశాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారింది. రామారావు యథావిధిగా లేచి పొలానికి వెళ్తుండగా దారిలో ఊరి జనం గుమిగూడి ఉండటం చూసి అక్కడ ఏమైందా అని వెళ్ళాడు. మళ్ళీ మొండెం లేని తలకాయ పడి ఉంది.
ఏంటి, ఇంకొకరు చనిపోయారా? అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది? అందరూ వినండి. మన ఊర్లో మనకు తెలియకుండా ఏదో తిరుగుతుంది. రోజుకొకరు చొప్పులు చంపి తినేస్తుంది. ఇప్పటికే ఇద్దరిని చంపేసింది. మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాత్రికి ఇద్దరిని కాపలాగా ఉంచుతాను. వాళ్ళు ఎలా చేసింది ఎవరో కనిపెట్టి దాని అంతు చూస్తారు. కాబట్టి మీరందరూ మీ ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చీకటి పడింది. ఊరువారు ఎవరూ బయటకు రాలేదు. ఇళ్లల్లోనే అందరూ ఉన్నారు. ఇద్దరు మాత్రం ఊరిలో బల్లలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. అర్ధరాత్రి కావచ్చింది. అస్థిపంజరంలా మారిన రామారావు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ చప్పుడుకి లక్ష్మి లేచి చూసింది. కానీ మంచం పైన రామారావు లేడు. ఏంటి, ఈ టైంలో బయటికి వెళ్ళారు? ఊర్లో ఎవరిని రాత్రివేళ బయటికి రావద్దని చెప్పారు కదా, ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ రామారావు కోసం ఎదురు చూస్తూ ఉంది. కాపలా కాస్తున్న వారిలో ఒకరిని చంపి తన ముండాన్ని గృహ వద్దకు తీసుకువెళ్ళాడు. లక్ష్మి రామారావు కోసం ఎదురు చూస్తూ చూస్తూ అలానే నిద్రపోయింది. ఎప్పటిలాగానే ఆ శరీరాన్ని ముక్క ముక్కలుగా చేసి గృహ లోపలికి విసిరేశాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి తన మంచం మీద పడుకున్నాడు. ఉదయాన్నే లక్ష్మి నిద్ర లేచి రామారావుని ఇలా అడిగింది. అండి, రాత్రి నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? మన ప్రెసిడెంట్ గారు రాత్రి వేళ బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఏంటి, నేను రాత్రి బయటికి వెళ్ళానా? నువ్వు కల ఏమైనా కన్నావా? నేను ఎక్కడే ఈ మంచం పైనే పడుకున్నాను కదా. రాత్రి పడుకుని ఇప్పుడే కదా లేచాను. అని రాత్రి నేను లేచి చూసినప్పుడు మీరు ఇక్కడ లేరండి. నేనేమైనా భ్రమపడ్డానంటారా? అదే జరుగుంటుందిలే, వెళ్ళి పని చూసుకో. లక్ష్మి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్ళింది. రాత్రి ఊర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి కాపలాగా పెట్టిన ఇద్దరిలో ఒకరిని చంపేసిందంట. ఇలా అయితే మనం ఊర్లో బ్రతికి ఉండడం చాలా కష్టమే. మరే బాగా చెప్పు. ఏ జంతువు అలా చంపుకొని తింటుందో తెలియడం లేదు. అడవిలో ఉన్న జంతువులు సరిపోయినట్లేదు. అందుకే మన ఊరి మీద పడి మనుషుల్ని చంపుకొని తింటుంది. ఈ మాటలు అన్నీ విన్న లక్ష్మికి భయం వేసింది. వెంటనే ఇంటికి వెళ్ళి రమేష్కి ఈ విషయం అంతా చెప్పింది. ఏమండి, మీరు రాత్రివేళ అస్సలు బయటికి వెళ్ళొద్దు. ఆ జంతువు ఏదో కానీ అందరినీ చంపేస్తుంది. సర్లే, నువ్వేం భయపడకు, నేను బయటికి వెళ్ళను. రాత్రి వీరయ్య కూడా ఆ జంతువుకు బలైపోయాడు. ఏం స్వామి, వీరయ్యని ఎవరు చంపారు, నువ్వు చూసావా? లేదయ్యా, నేను చూడలేదు. నేను రాత్రి కాపలాగా దక్షిణం వైపు ఉన్నాను, వీరయ్య ఉత్తరం వైపు ఉన్నాడు. అందువల్ల అక్కడ ఏం జరిగిందో, ఎవరు చంపారో ఆ విషయాలు ఏమీ నాకు తెలియదు. అవునులే, ఊరు మొత్తానికి ఇద్దరు కాపలా కాయమంటే ఏం కాస్తారు? ఈరోజు రాత్రికి 10 మందిని కాపలాగా ఉంచుతాను. ఒకరు కొన్ని చూపు మేరలో ఇంకొకరు జాగ్రత్తగా కాపలా కాయండి. మన ఊర్లో ఇంకెవరో చనిపోవడం నాకు ఇష్టం లేదు. అవును, అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చీకటి పడింది. ఏమండి, రాత్రికి మీరెక్కడికి వెళ్ళకండి. లక్ష్మి రమేష్లు పడుకున్నారు. అర్ధరాత్రి కావచ్చింది. ఆ చప్పుడికి లక్ష్మి నిద్రలేసి చూసింది. మంచం పైన రామారావు లేడు. లక్ష్మి రామారావు ఎక్కడికి వెళ్ళాడు అనే భయంతో కిటికీ వద్దకు వెళ్ళి బయటకు చూసింది. కొంచెం దూరంలో ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది. అది ఎవరా అని లక్ష్మి తీక్షణంగా చూసింది. అక్కడ ఒక అస్థిపంజరం నడుస్తూ కనిపించింది. అది చూసిన లక్ష్మి చాలా భయపడింది. ఆ అస్థిపంజరం చేతికి ఉన్న ఉంగరాన్ని చూసిన లక్ష్మి ఆశ్చర్యానికి గురైంది.